భక్తి కంటే జ్ఞానం గొప్పది అంటే సగుణ భక్తి కంటే జ్ఞానం గొప్పదని అర్థం. ఇది తెలుసుకోవాలి. అలాగే జ్ఞానం కంటే భక్తి గొప్పది అంటే అనుభవం లేకుండా ఉట్టి శాస్త్రాల్లో వేదాంతం ఏం చెప్పిందంటే అహం బ్రహ్మాస్మికి అర్థం ఏంటంటే ఉపనిషత్తులు ఏం చెప్పాయంటే కబుర్లాడేటటువంటి పరోక్ష జ్ఞానం కంటే భక్తి గొప్పదని చెప్పడం అక్కడ అర్థం తెలుసుకోండి. భక్తి కంటే జ్ఞానం గొప్పది, జ్ఞానం కంటే భక్తి గొప్పదని రెండు సిద్ధాంతాలకు అభిప్రాయం ఇది. కానీ పరాభక్తికి శుద్ధ జ్ఞానానికి భేదం లేదు. ఇది తెలుసుకోవాలి. అలాంటి పరాభక్తుడికి అమ్మవారి ఇహంలోనే అటువంటి అహం బ్రహ్మాస్మి స్థితిని ఇస్తున్నారు. ఇది వాక్యాలు బోధించడం కాదు, అనుభవం. అయితే ప్రారబ్ధవశం చేత పరాభక్తికి చెందినవాడు ఆ అభేద జ్ఞానం పొందకుండా మరణిస్తేనో, ఇది ప్రశ్న వేసింది ఆ తల్లి. అమ్మవారు చెప్తున్నారు, ఆ స్థితికి వెళ్ళిన వాళ్ళు ఏమవుతారు, నేను తర్వాత ఎక్కడికి వెళ్తాను. మన మనస్సును మనం స్కాన్ చేసుకోండి. నా స్థితి సాత్విక భక్త, రాజస భక్త, తామస భక్త. రాజస భక్తి, తామస భక్తి అంటే డౌట్ పడక్కర్లే, అయితే నరకం లేకపోతే జన్మ పరంపర, డౌటే లేదు. ఇక సాత్విక భక్త ఎప్పుడైనా పరాభక్తి రావాలి. పరాభక్తి వచ్చిందా ఇక ప్రశ్నే ఉండదు, అది వేరే విషయం. పరాభక్తికి వచ్చిన వాడికి జీవన్ముక్తిని అమ్మ ఇక్కడిస్తున్నారు అన్నారు. అయితే ఈ జీవన్ముక్తి పొందకుండా మరణిస్తేనో వాడికి మోక్షం వస్తుందా? త్యాగరాజ స్వామి వారు అన్నారు, మోక్షము కలదా భువిలో జీవన్ముక్తులు కానివారలకు. ఇదేం మాట అండి, జీవన్ముక్తి లేని వాడికి మోక్షమే లేదన్నాడు. అందుకే భారతీయ సంస్కృతిలో మోక్షం అంటే చచ్చేక పొందేది కాదు, ఇక్కడ పొందలేకపోతే ఎక్కడా పొందలే ఉంటుంది మోక్షం. గుర్తుపెట్టుకో, పొందితే ఇక్కడే పొందాలి. అందుకని చచ్చిన తర్వాత పొందేది మోక్షం కాదు, అది మరో లోకానికి వెళ్తాం అంతే. కనుక ఇక్కడే, అందుకే మోక్షము కలదా భూమిలో జీవన్ముక్తులు కాని వారలకు అన్నాడు త్యాగరాజ స్వామి వారు. ఆలోచించండి, ఎందుకంటే పరాభక్తికి చెందినవాడు కనుక అంత గొప్ప కీర్తనలు రచించగలిగాడు. అందుకు అమ్మవారు ఏం చేస్తున్నారు, భక్తౌ కృతాయాం యస్యాపి, ఇలాంటి పరాకాష్ఠకు చెందిన భక్తిని జ్ఞానం అంటారు. దీని వల్ల నేను క్రమంగా అభేద స్థితిని ఇస్తున్నాను. ఒకవేళ అది పొందకుండా మరణిస్తేనో, ఈ మరణం అనేది ప్రారబ్ధవశాత్తు ఉంటుంది. అలా మరణిస్తే అతడు నజాయతే, మళ్ళీ పుట్టడు. అయితే మరి వాడు మోక్షమేనా అంటే కాదు అన్నది. రెండింటికి చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ పరాభక్తికి చెందినవాడు కానీ మరణిస్తే మరి జన్మించడు. సాత్విక భక్తికి చెందినవాడు కానీ మరణించినట్లయితే మళ్ళీ ఉత్తమ జన్మ రావచ్చు, ఉత్తమ జన్మ వస్తుంది. పరాభక్తికి చెందినవాడు కానీ ఆ దశలోనే మరణిస్తే మరి పుట్టడు కానీ మరేమవుతాడు, మణిద్వీపం సగచ్చతి, వాడు నా మణిద్వీపలోకానికి చేరుకుంటాడు. కనుక మణిద్వీపం ఎవరికి, పరాభక్తికి చెందిన వాళ్ళు జీవన్ముక్తి పొందకుండా మరణిస్తే వాళ్ళు మణిద్వీపానికి వెళ్తారు. ఇది చెప్పారు ఇక్కడ. వాడు నిజానికి ఏ సుఖాలు కోరుకోలేదు వాడు, అయినప్పటికీ వచ్చింది పరాభక్తి వల్ల. ఎందుకంటే ప్రారబ్ధం వశాత్తు వెళ్ళిపోయాడు కనుక జీవన్ముక్తావస్థ రాలేదు కదా. అక్కడ మణిద్వీపానికి చేరిన తర్వాత అక్కడ వాడు ఎలా ఉంటాడు అంటే వివరిస్తున్నదమ్మ. ఆ మణిద్వీపంలో ఏ లోకంలోనూ దొరకని అఖండమైన ఆనందాన్ని అనుభవిస్తూ ఆ మణిద్వీపంలో ఉంటాడు. ఎంతవరకు అంటే ఆ సాక్షాన్ముక్తి లభించే వరకు. సాక్షాన్ముక్తి అన్నా జీవన్ముక్తి అన్నా అద్వైతముక్తి అన్నా ఒకటే. దీనికి సాయుధ్యం అని కూడా పేరు పెట్టచ్చు. అంటే అమ్మలో ఐక్యమైపోవాలి. ఆ ఐక్యం లభించే వరకు మణిద్వీపంలో ఉంటాడు అతడు. అప్పుడు పొందే స్థితి ఉన్నదే మానవలోకంలో కానీ బ్రహ్మలోకంలో కానీ ఎక్కడా దొరకని ఆనందం ఉంటుందండి. ఆనందం ఎలాంటిదంటే స్వాత్మానంద లవీభూత బ్రహ్మాజ్ఞానంద సంతతికి. ఇది తెలియాలి. ఇది ఇప్పుడు బాగా అవగాహన చేసుకుంటే మన గతులు ఏమిటో మొత్తం అమ్మవారు ఇక్కడ చెప్పేశారు. పాపకర్మలు చేసేవారి గతులు నరకములు, పుణ్యగతులు చేసే పుణ్యకర్మలకి ఉత్తమ లోకములు, తర్వాత రెండు కర్మలకు తీసుకుని మానవలోకం. ఇది సాత్విక భక్తి కలిగిన వారు ఉత్తమ లోకములు పొందిన తర్వాత మంచి జన్మల్లోకి వచ్చి ఆ జన్మల్లో జ్ఞానానికి అవకాశం ఉంది. పరాభక్తి ఉన్న వాళ్ళకి ఇక్కడే జ్ఞానం ఇస్తున్నదమ్మా. అది రాకుండా మరణిస్తే వాళ్ళని ఆ లోకానికి తీసుకెళ్తుంది. కనుక ఆ లోకం ఎవరికి, పరాభక్తికి చెందిన వారికి. అక్కడికి వెళ్ళిన వాడు మళ్ళీ పుట్టడు. అక్కడే ఈ దివ్యానందం అనుభవించి కొంతకాలానికి వీడు పక్వ జీవుడు అని అమ్మవారు తెలుసుకున్నాక అతడిని తనలో ఐక్యం చేసుకుంటుంది అక్కడే. ఇది చెప్తున్నారు ఇక్కడ. అక్కడి నుంచి అటేవాడు ముక్తావస్థని పొందుతున్నాడు అన్నారు. దీన్ని విదేహముక్తి అని అంటారు. విదేహముక్తినే క్రమముక్తి అని కూడా వర్ణిస్తున్నది బ్రహ్మసూత్రం. అయితే బ్రహ్మసూత్రాల్లో మణిద్వీపం అని పేరు పెట్టకపోయినా సగుణ బ్రహ్మలోకం అన్నది. సగుణ బ్రహ్మలోకము అంటే అమ్మవారి భక్తులకి అది మణిద్వీపము, శివభక్తులకి అది కైలాసము, విష్ణు భక్తులకి అది వైకుంఠం. కనుక ఇక్కడ అమ్మవారిని పేరు తీసిస్తే ఈ గీత ఏ దేవతా భక్తులకైనా సరిపోతుందండి. కనుకనే ఇదే పరాభక్తికి చెందిన విష్ణు భక్తులు వైకుంఠానికి వెళ్తారు, ఇదే పరాభక్తికి చెందిన శివభక్తులు కైలాసానికి వెళ్తారు. ఇది తెలుసుకోవాల్సినది. అక్కడ వాళ్ళు క్రమంగా సాక్షాన్ముక్తిని పొందుతారు. కనుక ఇది సామాన్యమా, ఇది గొప్పదే. దీని గురించే బ్రహ్మసూత్రంలో ఆఖరి సూత్రం చెప్తాడు, నా పునరావృత్తి, వాడు తిరిగి రాడు అని మనం చెప్పారు. అందుకే నా జాయతే మమ జ్ఞానం మణిద్వీపం సగచ్చతి, నా జ్ఞానం కలిగిన వాడు అక్కడికి చేరి అక్కడ క్రమంగా
తేన ముక్త సదైవస్య జ్ఞానాన్ముక్తిర్న చాన్యద. అక్కడికి చేరినవాడు క్రమంగా తదంతే మమ చిద్రూప జ్ఞానం సమ్యక్ భవేత్. అక్కడ నా చిద్రూప జ్ఞానం అంటే కేవల చైతన్య రూపిణ్ణైన నా యొక్క నిరాకార నిర్గుణతత్వంలో అతడు ప్రవేశిస్తాడు. ఇది అమ్మవారు మొత్తం గతులన్నీ వివరించారు. కాబట్టి ఎవరైతే వైరాగ్యం కలిగి సాత్విక భక్తి మొదలైన సాధన చేస్తారో వాళ్ళు ఈ జన్మలోనే ఒకవేళ పరాభక్తి పొందకుండా మరణిస్తే వాళ్ళు తర్వాత జన్మల్లో శుచీనాం శ్రీమతాంగే భవేత్యస్య జని పునః. వాడు తర్వాత సంపన్నులైనటువంటి సదాచార సంపన్నులైన వారి ఎంట పుడతాడు. సంపన్నులు ఇంట పుట్టడం గొప్ప కాదండి, సదాచార సంపన్నులు ఇంట పుడితేనే గొప్ప. ఎందుకంటే సదాచార సంపత్తి ఒక్కటే మనల్ని ధర్మ మార్గంలో జ్ఞాన మార్గంలోకి తీసుకెళ్ళగలదు. అందుకే శుచీనాం అని మాట వేశాడు ఇక్కడ. శుచీనాం, శుచి అంటే సదాచార సంపద, అది ఉన్నవారింట్లో పుడతాడు. గత జన్మలో సాధన ఎక్కడ ఆగిపోయిందో ఈ జన్మలో అక్కడి నుంచి కొనసాగుతుంది వాడికి అని అమ్మవారు వివరించారు. ఇలాంటి సాధనలు ఎన్నో చేస్తేనే నా జ్ఞానం లభిస్తుంది నాయన. అంత తేలిక కాదు సుమా జ్ఞానం అనేది, అంత తేలిక కాదు కదా అని విడిచిపెట్టకు. కష్టపడే నా జ్ఞానం పొందే ప్రయత్నం చేయడానికి అనువైనది మానవ జన్మ. మళ్ళీ చెప్పింది సగం దూరం వచ్చేటప్పటికల్లా జ్ఞానం మహా కష్టంటండి, అందుకే మానేశాను. మొదటి రోజు వేదాంతం చెప్తే నిద్ర వస్తుంది, రెండో రోజు నిద్ర కునుకవుతుంది, మూడో రోజు కాస్త కొనక్కుండా విన్నాను కానీ కొంత అర్థమైందండి కొంత అర్థం కాలేదంటాం, నాలుగో రోజు అంత అర్థమైన నట్టు ఉంటుంది, ఐదో రోజు నట్టు బిగుసుకుపోతుంది అంతే. అంతేగాని హఠాత్తుగా ఏది రాదు కదా. అందుకే అమ్మవారు చెప్తున్నారు అనేక జన్మభీరాజన్ జ్ఞానం స్యాన్ నైక జన్మన. ఒక్క జన్మతో జ్ఞానం రాదు, అనేక జన్మలు ఉండవలసిందే. తత సర్వప్రయత్నేన జ్ఞానార్థం యత్నమాశ్రయత్. అందుకు మానవుడైన వాడు అన్ని విధములా ప్రయత్నించి జ్ఞానం కోసమే సాధన చేయాలి సుమా. ఆ సాధనలో శమము దమము ఇవన్నీ సాధించుకోవాలి అని తల్లి వివరించుతూ, ఇంకేం వింటావయ్యా అన్నీ చెప్పాను కదా అయిపోయింది కదా అన్నదిటండి హిమవంతుడు. వెంటనే అడిగాడు, అమ్మ చాలా సంతోషం, ఇందాక నువ్వు పరాభక్తి గురించి చెప్తూ నా వ్రతములంటే ఇష్టము, నా క్షేత్రములంటే ఇష్టము అని ఒక మాట అన్నావు కదమ్మా, ఆ క్షేత్రములేమిటి, ఆ వ్రతములేమిటో చెప్పు, నీ పర్వములేమిటో చెప్పు. ఈ భూమి యందు నీ క్షేత్రమేది, అలాగే తిథులు యందు నీకు ఏది ప్రీతి అయిన తిథి, ఏది నీకు వ్రతము అని అడిగితే, భూమి యందు నా క్షేత్రములు కాదయ్యా, ఈ సమస్త విశ్వము నా క్షేత్రమే అందుట అమ్మవారు. ఎంత గొప్ప మాట చూడండి, ముందు వేదాంతంగానే చెప్పింది. అందుకే సర్వం దృశ్యం మమ స్థానం, సర్వదృశ్యం కనిపించే ప్రతిదీ నా స్థానమే, ముందు అది తెలుసుకోవాలి. మొట్టమొదటి చెప్పింది పరమార్థం చెప్పింది, కానీ అంతా అమ్మ స్థానమే, కానీ అంతా చూడలేమే. మనం ఎంత విశ్వనాథ దగ్గరికి వెళ్ళినా ముక్కు మూసుకుని కళ్ళు మూసుకుని వెళ్తారు కొంతమంది, ఎందుకంటే అంతా కాశీ అంతా విశ్వనాథుని అనుభవం ఇంకా రాలేదు, ఏం చేస్తాం. అది వచ్చే వరకు ఒక చోటు ఒక గుడి ఒక క్షేత్రం అని తప్పదు మరి. అందుకే సర్వం మమస్థానం సర్వే కాలావ్రతాత్మకా, ఫలానా ఆదివారం ఫలానా శుక్రవారం కాదు, సర్వే కాలావ్రతాత్మకా, సర్వకాలములు నా వ్రతములే. ఇక నా ఉత్సవాలు ఎప్పుడు చేయాలన్నావే, సర్వము నా ఉత్సవమే అన్నది. అయినా తథాపి నేను పెద్ద మాట చెప్పాను, ఇది పెద్దవాళ్ళకి మాత్రమే, మరి పిల్లలు లాంటి వాళ్ళు అందరికీ పనికొచ్చేవి చెప్పాలి కదా. తత్రాపి భక్తవాత్సల్యాత్, భక్తవాత్సల్యంతో చెప్తున్నాను విను నా యొక్క క్షేత్రముల గురించి. అంటే క్షేత్రాలు ఎందుకు ఏర్పడ్డాయి, అమ్మ భక్తవాత్సల్యంతో ఏర్పరిచింది. వీళ్ళు ఎలా తరించుతారా బాబు, అందుకు నిత్యము భోగము విషయాలంపటములైన చోట్లలో తిరిగి తిరిగి విషయాల్లో పడిపోతున్నారు వీళ్ళు, కనుక నా చోట్లను కొన్ని ఉంచుతాను, అక్కడికి వాళ్ళు చేరితే పాపరహితులై సాధన చేసి తరిస్తారు. అలాంటి నా స్థానములు కొన్ని చెప్తున్నాను, ఇది ప్రతివారు శ్రద్ధగా వింటే చాలు ధన్యులవుతారట. తర్వాత వెళ్ళడం విషయం, ఎందుకంటే అన్నీ ఎలాగూ వెళ్ళలేనివి తలంచుకోవాలి. అదే కలువు స్మరణాన్ముక్తి అంటే స్మరణ, అది వివరిస్తున్నారు. కోలాపురం మమ స్థానం, మొట్టమొదటి చెప్తున్న సుమారు 64 స్థానాలు చెప్తాను తల్లి ఇక్కడ. కోలాపురం నా స్థానం, అక్కడ నేను లక్ష్మీ స్థిత, లక్ష్మీ రూపంతో ఉంటాను. మాతుపురం ద్వితీయంచ రేణుకాధిష్ఠితం పరం, నా రేణుకా క్షేత్రం ఒకటి. అలాగే తులజాపురం తృతీయస్య, మనం తులజాదేవి అని అంటున్నాం, ఆ తల్లి గురించి చెప్తున్నారు. అలాగే సప్తశృంగి, హింగుల, జ్వాలాముఖి, శాకంభరి స్థానం, భ్రమరాంబా స్థానం, రక్తదంతికా స్థానం, దుర్గాస్థానం, వింధ్యవాసిని, అన్నపూర్ణ మహాస్థానం కాంచీపురం. చాలా చిత్రమైన మాట. కాంచీలో కామాక్షి కదా, అన్నపూర్ణ ఏమిటి అంటే కైలాసం దగ్గర నుండి బయలుదేరిన అమ్మవారు అప్పుడు కరువుంటే కాశీక్షేత్రంలో అన్నపూర్ణమ్మగా అందరికి అన్నం పెట్టి ఇక్కడ నుంచి కాంచీపురానికి వెళ్ళిందిట. అక్కడ ఉన్నది. మీరు ఎప్పుడు కూడా కామాక్షిదేవిని దర్శించి మళ్ళీ వెనక వైపు నుంచి వస్తే అన్నపూర్ణాదేవి ఉంటుంది అక్కడ. అది నా స్థానము అని చెప్తుంది తల్లి. ఇక భీమాదేవ్యా పరం స్థానం, భీమాదేవి స్థానము, విమలాదేవి, కౌశికీదేవి, అలాగే నీలపర్వతంపై నీలాంబగా ఉన్నాను నేను నీలాచలం మీద. ఇక
గుహ్యకాళ్యా మమస్థానం నేపాలే యత్ ప్రతిష్ఠితం. నేపాల దేశంలో గుహ్యకాళి అనే పేరుతో ఉన్నాను. అలాగే చిదంబరాది క్షేత్రముల యందు మీనాక్షీదేవి పేరుతో ఉన్నాను. ఇక వేదారణ్యంలో సుందరి అనే పేరుతో ఉన్నాను. ఏకామ్ర స్థానంలో పరాశక్తిగా ఉన్నాను, ఏకామ్రేశ్వరుడు. ఇది కాంచీపురంలోనే చెప్పబడుతుంది. అలాగే భీమ పట్టణంలో భీమేశ్వరిగా ఉన్నాను. భవానీ శాంకరీ ప్రోక్త రుద్రాణి త్వర్ధకోటికి అవిముక్తే విశాలాక్షి మహాభాగా మహాలయే. అవిముక్తమనందు విశాలాక్షి స్థానము నాది. గోకర్ణే భద్రకర్ణి, గోకర్ణమనందు భద్రకర్ణిగా నేనున్నాను. ఉత్పలాక్షి సువర్ణాక్షే స్థాన్వీషా స్థానుసన్యకే కమలాలయేతు కమలా ప్రచండ చగలండకే కురండలే త్రిసంధ్యాస్యాన్ మాకోటి ముకుటేశ్వరి మండలేశే షాండకి స్యాత్ కాశీ కాలంజరే. పునః కాశీలోనే మరొక తల్లిని చెప్తుంది కాలంజరి. ఎన్ని పేర్లున్నాయో ఇక్కడ. శంకుకర్ణే ధ్వని ప్రోక్త స్థూలస్యా స్థూలకేశ్వరి. ఇన్ని పీఠములు చెప్తూ మరో పీఠం ఉంది, ఎప్పుడు అక్కడ ఉంటానని. అది ఎక్కడంటే జ్ఞానినాం హృదయాంభోజే. గొప్ప మాట చెప్పింది. జ్ఞానుల హృదయంలో ఉంటానది. అంటే మిగిలిన వాళ్ళ హృదయంలో ఉండరా? మిగిలిన హృదయంలో అమ్మ కనబడనివ్వకుండా మాయా వికారాలు కప్పేస్తాయి. జ్ఞానుల హృదయంలో అవన్నీ తీసేసి కేవలం అమ్మవారు మాత్రమే ప్రకాశిస్తూ ఉంటారు. ఇది వివరిస్తున్నారు. అక్కడ నేను హృల్లేఖ పరమేశ్వరి హ్రీంకార శక్తి స్వరూపుడిగా ఉంటాను. హ్రీంకారం గురించి మనం చెప్పుకున్నాం. స్థూల సూక్ష్మ కారణ తురీయములు మూడింటికి హ్రీంకారం. అందుకే స్థూల దేహంతో అభిమానం ఉన్నప్పుడు ఆ జీవుణ్ణి విశ్వుడు అని పిలుస్తారు. ఇది సాధనలో తీసుకోవాలి. ఆ విశ్వుడు రూప చైతన్యం హకారం. అలాగే స్వప్నావస్థలో జీవుడు ఉన్నప్పుడు అతన్ని తైజస అని పిలుస్తారు. ఆ తైజస దశలో ఉన్నటువంటి చైతన్యం రకారం. రకారం తేజోవాచకం. చూడండి, అందుకే చక్కగా చూపిస్తున్నాడు. దాని తర్వాత ప్రాజ్ఞ దశ అంటే సుషుప్తి అవస్థలోకి వెళ్ళేటప్పుడు ఈంకారం ఉంటుంది. అది సుషుప్తి అవస్థలో ప్రాజ్ఞుడు అనే పేరుతో ఉన్నప్పుడు చైతన్యం ప్రాజ్ఞరూప చైతన్యం ఈంకారం. ఈ విధంగా విశ్వరూప చైతన్యం హకారం, తైజస రూప చైతన్యం రకారం, సుషుప్తి అవస్థలో ప్రాజ్ఞరూప చైతన్యం ఈంకారం, తురీయావస్థలో హ్రీంకారం అన్నాడు. ఇక్కడ విడివిడిగా హారా హీం కలిసి తురీయం హ్రీం అంటే అక్కడ హ్రీమే ఈ మూడింటి యందు ప్రకాశిస్తున్నదని తెలుసుకోవాలి. మొత్తం మాండుక్యోపనిషత్తు సారమంతా హ్రీం బీజంతా ఎలా సాధన చేయాలో ఇక్కడ చెప్పాడు. అంతే. అదే మనకి విశ్వరూప జాగరణి స్వపంతి తైజసాత్మిక సుప్త ప్రాజ్ఞాత్మిక తుర్యా సర్వావస్థ వివర్జిత. ఆ 4 అవస్థలకి ఈ హ్రీంకి ముడిపెట్టుకోండి. కనుకనే తల్లి ఈ మాటను ఇక్కడ చెప్తుంది. ఆ హ్రీంకార స్వరూపం. ఆ హ్రీంకారాన్ని యోగి నిరంతరం ఆ తేజస్వరూపాన్ని ఆత్మగా దర్శిస్తూ ఉంటాడు హృదయంలో. ఇవి నా యొక్క క్షేత్రములు, తీర్థములు. సాధకుడైన వాడు ఏ దశలో సాధకుడైనా, అంటే రాజస భక్తుడు అవనేయండి, ఏ భక్తుడైనా వాడి సాధన ఫలించాలి అంటే నా క్షేత్రాలు ప్రయత్నపూర్వకంగా రావాలి. వచ్చి అక్కడ సాధన చేయాలి. అక్కడ చేసిన సాధనే 100కి 100 పాళ్ళు, ఒక్కొక్కప్పుడు 1,000,000 రెట్లు కూడా సిద్ధిస్తుంది. అందుకే నా యొక్క క్షేత్రములకు వచ్చి సాధన చేయాలి. అంటే అమ్మ పీఠములు ఎన్నున్నాయో అన్నిటికీ వెళ్ళాలట. ఎన్ని వెళ్ళగలం, ఎన్ని వెళ్ళగలగాలో అన్ని వెళ్ళాలట. అన్నీ వెళ్ళలేకపోతే చెప్తున్నాను, అక్కడికి వెళ్ళి చేయండి. అక్కడ నా పీఠాలు అన్నీ ఉన్నాయంటోంది తల్లి. అదేమిటంటే అథవా సర్వక్షేత్రాన్ని కాశ్యాం సంతి నగోత్తమ. నేను చెప్పిన శక్తిపీఠములన్నీ కూడా కాశీలో ఉన్నాయి. ఇక్కడే కామాక్షి ఉంది, కాళీ, తార, దశమహావిద్యలు ఇక్కడే ఉన్నాయి, అష్టాదశ శక్తిపీఠాలు ఇక్కడ ఉన్నాయి కాశీ క్షేత్రంలోనే. తత్ర నిత్యం వసేత్. అక్కడికి ఏ దృష్టితో వెళ్ళాలి? కాశీ చేరిన దగ్గర నుంచి తిరిగి ఎప్పుడు వెళ్తామో అని కాదు, నిత్యం వసేత్. అమ్మ అనుగ్రహం కావాలంటే కాశీలో నిత్యవాసం చేస్తూ నిత్యదేవీ భక్తి పరాయణ, నిత్యం అమ్మయందు భక్తి కలిగి ఎవరైతే సాధన చేస్తారో చేస్తూ ఏం చేయాలి? గదిలో కూర్చుంటామంటే లాభం లేదుట. తాని స్థానాన్ని సంపశ్యన్ జపం దేవి నిరంతరం. కాశీక్షేత్రంలో ఉన్న అమ్మ స్థానములు దర్శిస్తూ తిరుగుతూ అమ్మను ఆరాధిస్తూ ధ్యాయం తచ్చరణాం భోజం ముక్తో భవతి బంధనాత్. అలా నా పాదముల్ని ధ్యానిస్తూ కాశీక్షేత్రములందు సాధన చేసినటువంటి వారు ఈ పరాభక్తిలో వదలకుండా చేస్తారు. పరాభక్తి కోసం సాత్విక భక్తిలో చేయడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ అలా చేసిన వాళ్ళు తప్పకుండా పరాభక్తిని క్రమంగా జీవన్ముక్తిని లేదా దివ్యలోకముకు వచ్చే విదేహముక్తిని పొందుతారు. ఇక నా వ్రతములంటావా? అమ్మవారికి ప్రీతిపాత్రములైన పంచపర్వముల్ని అమ్మ చెప్తోంది ఇక్కడ. అష్టమి, నవమి, చతుర్దశి, పూర్ణిమ, అమావాస్య వీటి యందు అమ్మవారిని ప్రత్యేక నియమంతో ఆరాధించడం ఒకటి. అలాగే భౌమవార వ్రతం, మంగళవారం అమ్మవారి ఆరాధన. ప్రదోష వ్రతం, ప్రదోషకాలమనందు, అందులోనూ సోమ ప్రదోషం నాకు చాలా ఇష్టం అని చెప్తోంది అమ్మవారు. సోమవారం నాడు ఉపవసించి ప్రదోషకాలంలో అమ్మవారిని పూజించి అప్పుడు నక్తంగా భుజించితే అది సోమప్రదోషం. దీనికి సౌమ్యప్రదోషం అని కూడా వ్యవహారం. ఈ సోమప్రదోషం అమ్మవారికి ప్రీతిటండి. మనం అనుకుంటాం సోమవారం అనగా శివుడికని. అయితే అమ్మవారికి ఆవిడికి శివుడు అంటే ప్రీతి కనుక
మనం శివశక్తి ఐక్య రూపంగా ఉపాసించాలి. సోమవారం చంద్రుడికి అధిదేవత గౌరీదేవి, ఇది తెలుసుకోవాల్సింది. ఆ కారణం చేతన సోమవారం నాకు ప్రీతిపాత్రము. ఇక ఉత్సవాలు వ్రతాల్లో నాకు ఇష్టమైనవి 2 ఉన్నాయన్నది అంతే. అవి నవరాత్ర ద్వయం, 2 నవరాత్రులు అంటే వసంత నవరాత్రులు, శరన్నవరాత్రులు. ఈ 2 నాకు చాలా ఇష్టమైనవి సుమా. ఆ సమయంలో నన్ను చాలా ప్రీతిగా ఆరాధించాలి. వీలైన ఉత్సవాలు నాకు చేయాలి. ఆ ఉత్సవాల్లో డోలోత్సవం, శయనోత్సవం, రథోత్సవం, అలాగే దమనోత్సవం, పవిత్రోత్సవం ఇత్యాది ఉత్సవాలు చాలా చెప్పారు శాస్త్రములందు. అమ్మవారిని ఉయ్యాలలో పెట్టి ఊపుతూ ఆరాధించడం ఒకటి, అలాగే రథంపై ఊరేగించడం ఒకటి, శయనోత్సవం, ఇవన్నీ వివరించుతున్నది. ఇంకా పవిత్రోత్సవం, శ్రావణ మాసంలో పవిత్రోత్సవం అని చేస్తారు. శ్రావణ పూర్ణిమ నాడు మనకి వెంకటేశ్వర స్వామి వారికి కూడా శ్రావణ మాసంలో పవిత్రోత్సవం చేస్తారు. అది అమ్మవారికి శ్రావణ మాసంలో చేయడం విశేషం. అంతేకాదు నాకు నివేదించిన పదార్థముల్ని ఎంతో ఆసక్తిగా ప్రేమగా తీసుకోవడం అనేది ఒకటి. పైగా నా పూజ చేసిన తర్వాత సువాసిని రూపంగా, కుమారి రూపంగా, వటుకుల రూపంగా నన్ను ఆరాధించాలి అన్నది ఇక్కడ. అంటే బాల ఆరాధన, సువాసిని ఆరాధన, వటుక ఆరాధన ఇవి చేయాలి. పైగా విత్త సాక్ష్యేన రహితో, నా ఆరాధన చేసేటప్పుడు మాత్రము విత్త సాక్ష్యము కూడదు అన్నది. అంతేగాని ఇంత ఖర్చు ఎందుకు ఈ పూజకే కదా ఆ మాత్రం చాలండి అలాంటివి కూడదండి. విత్త సాక్ష్యం నకుర్యాత్ అని ఇక్కడ వివరిస్తున్నారు. అందుకే ధన విషయంలో లోభం చూపించకూడదు. అమ్మవారికి ఆరాధనకి వినియోగించే ధనం నువ్వు లోభం చూపించరాదు, అది వివరించారు ఇక్కడ. ఈ విధంగా నా వ్రతములు ఆచరిస్తూ నా పూజలు చేయవయ్యా. సంతోషమే కదా చెప్పినది. ఆయన మరొక్క మాట చెప్తున్నాను, నా పూజ చేయమన్నాను కదా, నా పూజ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి వైదికము, ఇంకోటి తాంత్రికము. వేద పద్ధతి ప్రకారంగా పాటించేది ఒకటి, తంత్రములు చెప్పిన ప్రకారంగా వెళ్ళేది మరొకటి. ఇందులో వేద పద్ధతిలో ఉన్నవారు వేద విరుద్ధమైన తంత్రాల జోలికి వెళ్ళరాదు, తల్లి గట్టిగా చెప్పింది. ఎందుకంటే తంత్రాల్లో వేద విరుద్ధమైన తంత్రాలు ఉన్నాయి. మరి అటువంటప్పుడు అవి ఎందుకండి పెట్టడం అంటే, వేద మార్గానికి అర్హులు కాని వారి కోసం తంత్ర మార్గాలు పెట్టారు, ఇది తెలుసుకోవాలి. అలాగని వేద మార్గంలో ఉన్నామని చెప్పి తంత్ర మార్గంలో ఉన్నవారిని తక్కువ చేయరాదు. వాళ్ళు తరించడానికి అది మార్గం, అది ఇచ్చింది పరమాత్మే. అందుకే తంత్ర మార్గములు, ఆగమ మార్గములు మొత్తం శైవ, వైష్ణవ, సౌర, శాక్త, గాణాపత్య ఆగమములు అని చెప్పబడుతున్నాయి. ఇవన్నీ శివుడే ఏర్పాటు చేశాడు. ఈ ఆగమాలు వైదిక పద్ధతిలో ఉన్నవారు స్వీకరించవచ్చు, కానీ అందులో వేద విరుద్ధంగా ఉండే అంశములు పరిహరించి, ఇది చాలా ముఖ్యం. ఉదాహరణకి కొన్ని తంత్రాలు మనం చూస్తే బల్లిమ్మని చెప్తారు. కొన్ని తంత్రాల్లో సభల్లో చెప్పలేనటువంటి పద్ధతులు చాలా ఉన్నాయి, అవి ఆ తంత్రాల్లో ఉంటాయి. కానీ అమ్మవారు అనుగ్రహం కావాలి, భక్తి కావాలి అన్నటువంటి వారు మాత్రం ఆ పద్ధతులు స్వీకరించకూడదు. అందులో ఉన్నటువంటి వేద విరుద్ధం కాని పద్ధతులు మాత్రమే తీసుకుని సాత్విక సాధన చేయాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, జీవుడు తరించాలంటే 2 ఉండాలండి, సాత్విక సాధన, తాత్విక చింతన. అందుకు సాత్వికంగా వేదము చెప్పిన పద్ధతిలో ఆచరించాలి. అలా ఆచరిస్తే దానికి దక్షిణాచారము అని పేరు. దక్షిణారాధ్య. మొత్తానికి సారాంశంగా చెప్తున్నది, శాస్త్రవిహిత కర్మాచరణ చేయాలి. అది చేస్తున్నంతకాలం నాపై ధ్యానం ఉండాలి, లేకపోతే ఆ కర్మ కూడా మనల్ని దెబ్బతీస్తుంది. అందుకే ధ్యానంతో కూడిన కర్మ, ధ్యానము అంటే మనసును నిలుపుట, ఇంతే అర్థం. కర్మ చేసేటప్పుడు అమ్మవారి యందు మనస్సు నిలిపి చేయడం, ఇది ఉత్తమం. కర్మయోగంలో ధ్యానం కలిస్తే ఉత్తమం. అలాగే భక్తి జ్ఞానం వైపు వెళుతూ ఉండాలి, జ్ఞాన సాధనలో భక్తి ఉండాలి, కర్మ సాధనలో ధ్యానం ఉండాలి. అమ్మవారు ఇది గొప్ప మాట చెప్పారండి. నువ్వు కర్మాచరణ చేస్తున్నంతసేపు మనస్సు అమ్మ ధ్యానంలో ఉంచు. అదేవిధంగా జ్ఞాన విచారణ, ఆత్మతత్వం గురించి శోధన చేస్తున్నప్పుడు భక్తిని విడిచిపెట్టక. అందుకే కర్మలో ధ్యానం ఉండాలి, జ్ఞానానికి భక్తి ఉండాలని చెప్తూ, ధ్యానేన కర్మయుక్తేన భక్తి జ్ఞానేన వా పునః, ఈ 2 చేత నేను దొరుకుతాను అన్నది. ధ్యానముతో కూడిన కర్మకి, భక్తితో కూడిన జ్ఞాన సాధనకి నేను లభ్యమవుతాను. ఇంకా ఏ విధంగా చేసినా నేను లభ్యం కాను సుమా. అందుకు మానవుడైన వాడు పుట్టిన తర్వాత బుద్ధిపూర్వకంగా శాస్త్రము చెప్పిన ధర్మాన్ని పాటించాలి. ధర్మాత్ సంజాయతే భక్తి, దానివల్ల భక్తి కలుగుతుంది. భక్త్యా సంజ్ఞాయతే పరం, భక్తి వల్ల లభించేది పరం, అనగా పరమము, మోక్షము లభిస్తున్నది. అందుకు ధర్మం అంటే ఏమిటి ఇప్పుడు చెప్పాలి కదా. శృతి స్మృతిభ్యాముదితం యస్స ధర్మ ప్రకీర్తితం. శృతి స్మృతి ఏమి చెప్తున్నాయో అదే ధర్మం. అంతేగాని కొత్త పుస్తకం ఒకటి వచ్చిందండి ఈ మధ్య, అందులో కొత్త ధర్మాలు చెప్పారని, అవి మనల్ని నాశనం చేయడానికి తప్ప దేనికి పనికిరావు. శృతి స్మృతులు చెప్పినదే ధర్మము, అవి తప్ప ఇంకొకటి ప్రమాణము అనుకురాదు. ఇదే కృష్ణ పరమాత్మ సబుద్ధి రచితై శాస్త్రై అన్నాడు ఇక్కడ. తన బుద్ధితో శాస్త్రాలు రచించి కొత్త కొత్త మార్గాలు, కొత్త కొత్త దేవుళ్ళు తెచ్చిన వారు వాళ్ళు పతనమవుతారు, అనుసరించే వాళ్ళని పతనం చేయిస్తారు. అమ్మవారు ఇక్కడ స్పష్టంగా చెప్పారు. ఎందుకయ్యా అంటే శృతి నా ఆజ్ఞ అన్నది.
వేదము ఎవడో తయారు చేసింది కాదు, వేదము నా నుంచి వెలువడిన శబ్దం గనక వేదాన్ని మించిన ప్రమాణం మరొకటి లేదు సుమా అని అమ్మవారు ఇంత బోధించి, ఇంకా నీకు చెప్పడానికి ఏముందయ్యా, ధన్యుడివై నేను చెప్పిన మార్గంలో ఉండు. నీకు ఎంతవరకైతే హృదయంలో అమ్మవారి యొక్క దర్శనానుభవం లభించదో అంతవరకు బాహ్యారాధన చేస్తూ ఉండు, అందుకని బాహ్యారాధన విడిచిపెట్టకు అని బోధిస్తూ ఆ ఆరాధన ఎలా చెయ్యాలో వివరిస్తోంది. ప్రతి వారికి దినచర్య అమ్మవారు ఫిక్స్ చేసి పెట్టారండి. దినచర్య ఎలా ఉండాలంటే ప్రాతరుత్థాయ, మొట్టమొదట ఆ బ్రాహ్మీముహూర్తంలో నిద్రలేస్తూ మంచం దిగకుండానే పడుకున్న చోటే ఆసనం వేసి కూర్చొని ముందు గురువుని స్మరించమన్నాడు. గురు పాదాన్ని స్మరించు, అది తెల్లని కాంతులతో మెరిసిపోతున్న యొక్క గురు స్వరూపాన్ని ధ్యానం చేసుకుని క్రమంగా ప్రకాశమానాం ప్రథమే ప్రయాణే ప్రతి ప్రయాణేప్యమృతాయమానం అంతఃపదవ్యాం అనుసంచరంతీం ఆనందరూపాం అబలాం ప్రపద్యే. ఈ శ్లోకం ఎంతో రమ్యమైంది కనుక నూరారు చదువుకున్నాం. ఇది నిజానికి కంఠోపాఠం చేసి ప్రాతకాలంలో చదవదగ్గ శ్లోకం. ఇది ఏమని చెప్తున్నా అంటే భావంతో చేయాలి. ఇది ప్రకాశమానం మానాం ప్రథమే ప్రయాణే, కుండల్నీలో నీ లోపల ప్రయాణం చేస్తున్నట్టు ధ్యానించు. ధ్యానిస్తే ప్రయాణం చేసేస్తుందండి అనకు, ఉందని ప్రయాణం చేస్తున్నట్టు ధ్యానించన్నాడు. అమృతాయమానమైనటువంటి పరమాత్మతో తాదాత్మ్యం చెంది అటు తర్వాత నీ నాడీ మండలం అంతా తడుపుతూ తిరిగి మూలాధారానికి వచ్చినట్లు భావించు. ఇది భావన, ఇలా భావించు అని ఆనందరూపాం అబలాం ప్రపద్యే. ఇది ప్రాతకాలంలో చేయవలసిన అనుష్ఠానం. పైగా అక్కడ పైన సహస్రారంలో ఒక శిఖ, ఆ శిఖా మధ్యంలో సచ్చిదానంద రూపిణైన అమ్మవారు అని భావన చేసి అటు తర్వాత భూమికి నమస్కారం చేసుకుని ప్రాతస్మరణీయులను తలంచుకొని కిందకి దిగు అన్నాడు. ఇక్కడ ప్రాతస్మరణీయులనగా బ్రహ్మ విష్ణు రుద్రులు, అదేవిధంగా వాణి దుర్గా లక్ష్మి వారిని, ఆ తర్వాత అష్టదిక్పాలకుల్ని, నవగ్రహాలని, తల్లిదండ్రుల్ని, సప్తర్షుల్ని తలంచుకోవాలి, గురువుల్ని తలంచుకోవాలి. అప్పుడు ప్రాతస్మరణీయం అంటే. ఆ తర్వాత వచ్చి చేరువేసిన కాలకృత్యములు చేసుకుని తాను నిత్య నైమిత్తిక కర్మల్లో ప్రధానమైన సంధ్యావందనాధికాలు పూర్తి చేసిన తర్వాత ధ్యానం చేసుకుని మంత్రజపం చేయమని చెప్తున్నాడు. ఆ ధ్యానం చేసేటప్పుడు మంత్రాన్ని న్యాసం చేసుకోండి. హ్రీంకారంతో పూజ కూడా చేయమన్నాడు. అయితే సరైన గురువు దగ్గర ఉపదేశం పొంది మాత్రమే, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. బీజాక్షం కనుక జాగ్రత్తగా ఉండాలి పద్ధతి. అయితే ఇప్పటికీ ఉపదేశం ఉన్న వాళ్ళకి ఆసక్తి కలిగించడం ఒకటి, లేని వాళ్ళకి విని ఆనందించి అమ్మని వాయా నామాలతో ఆరాధించుకోవచ్చు. ఇది అయితే హ్రీంకారాన్ని ఎక్కడెక్కడ ఎలా ధ్యానించాలో చూపిస్తున్నాడు. మూలాధారే హకారంతు, మూలాధారమునందు హకారము, హృదయంలో రకారము, భ్రూమధ్యంలో ఈంకారము, సహస్రారంలో హ్రీంకారము అన్నాడు. అక్కడ హ్రీమే హారా ఈం అయింది. ఇక్కడ ఒక్కొక్కటి అక్కడ అలా ధ్యానిస్తే క్రమంగా బ్రహ్మగ్రంథి విభేదన, విష్ణుగ్రంథి విభేదన, రుద్రగ్రంథి విభేదన జరుగుతున్నది. కనుక హ్రీంకారం అనేది ఎంత విశేషంగా ప్రస్తావన చేస్తున్నారు. ఇక్కడ 3 గ్రంథుల్ని భేదం చేయగలిగే శక్తి దానికి ఉన్నది. ఇలా భావన చేయి, ఇలా న్యాసం చేయి, న్యాసం చేసి అమ్మవారిని ధ్యానం చేయు. ఈ ధ్యానంలో ప్రధానంగా సంప్రదాయమైన వైదిక మార్గంలో సాత్విక ఉపాసనలో అమ్మమూర్తులను 2 రకాలుగా ధ్యానం చేయమన్నాడు. ఒకటి, మొట్టమొదట నేను మీకు చూపించేనే ఆ రూపాన్ని ధ్యానించండి. ఏ రూపం? విశ్వరూపం. అది ఎలా ఉన్నది అంటే అనంత శీర్షనయనం అనంత చరణం మహత్ సర్వశక్తి సమాయుక్తం ప్రేరకం యత్ పరాత్పరం తదేవ పూజయే నిత్యం నమేచ్ఛాయేత్ స్మరేదపి యన్మే సాక్షాత్ పరం రూపం దృష్టవానసి భూధరా. ఓ పర్వతరాజా, నువ్వు చూసేవి ఇందకన విరాట్ రూపం, అది ధ్యానించు. అనంతమైన శీర్షములతో, అనంతమైన నయనములతో, అనంత పాదములతో, అనంత హస్తములతో, సర్వదేవాత్మకంగా, సర్వదేశాత్మకంగా, సర్వకాలాత్మకంగా, సర్వవస్త్వాత్మకంగా ఉన్న నా అనంత సహస్రాక్ష రూపాన్ని, విరాట్ రూపాన్ని ధ్యానించు. ధ్యానిస్తూ ఆ ధ్యానిస్తున్న రూపాన్ని అర్చిస్తున్నట్టు భావన చెయ్యు. ఇది చాలా ప్రధానం. అటు తర్వాత బాహ్యారాధన, భావారాధనలో కూడా ధ్యానించవలసిన మరో రూపాన్ని చెప్తున్నది. ధ్యానించవలసిన రూపం అదైనా అర్చించడానికి ఆలంబనం కావాలి కనుక నన్ను దేని యందు అర్చించాలి. అమ్మ ఎన్ని చెప్తోంది చూడండి. అత్యంత ఉత్కృష్టమైన మోక్షం వేదాంతం చెప్తోంది, సాధారణ స్థాయిలో అర్చన కూడా చెప్తోంది. అంటే జీవుడు తరించడానికి అన్ని మార్గాలు చెప్తోంది. ఇక్కడ మూర్తౌవా స్థండిలేవాపి, మూర్తి యందు కానీ అంటే విగ్రహంలో కానీ, అదేవిధంగా స్థండిలము, స్థండిలం అంటే ఒక శిలా ప్రాంతం, దాన్ని శుద్ధి చేసి అక్కడ కూడా అమ్మను ఆవాహన చేయవచ్చు. అందుకే కొన్ని చోట్ల మనకి గోడలు కానీ ఇవి కనబడితే పసుపు రాసి అక్కడ కుంకుమ పెట్టి పూజ చేసేస్తారు. ఎంత గొప్ప సంస్కృతి ఉందండి. భగవంతుని ఇలాగే ఆరాధించాలని మొండిగా చెప్పదు భారతీయ సంస్కృతి. పసుపు ముద్ద చేసి కూడా పరమాత్మని పిలిపించి కూర్చోపెట్టగలిగిన జాతి హిందూ జాతి. విగ్రహేవా స్థండిలేవా, అదేవిధంగా స్థండిలం అనగా శుద్ధమైన ప్రదేశము. అలాగే సూర్యే,
సూర్యుని యందు నన్ను ఆరాధించాలి. ఇందు మండలే చంద్రమండలంలో ఆరాధించాలి. జలే జలమునందు ఆరాధించాలి. ఎప్పుడు ఆరాధిస్తాం? కలశంలో నీళ్లు పూజ ఆరాధించడం అదేనండి. అథవా బాణలింగే, బాణలింగం అంటే శివుడు అనుకుంటున్నాం మనం, శివుడే కానీ శక్తితో ఉన్న శివుడు. బాణలింగంలో నన్ను ఆరాధించాలి. యంత్రేవా యంత్రమునందు కానీ, మహావటే వటవృక్షం మర్రి చెట్టు యందు కానీ, మర్రి చెట్టు మూలంలో కానీ, ఎన్ని చెప్తున్నదో. చివరికి శ్రీ హృదయాంభోజే వారి యొక్క హృదయ పద్మంలో నన్ను ఆరాధించాలి. ఇక్కడ సూర్యమండలం చూసినా ఎక్కడ చూసినా అమ్మ రూపాన్ని తలంచుకుంటూ అక్కడ ఉన్నట్టుగా భావించాలి. ఆవాహన చేసినప్పుడు కూడా ఆ రూపాన్ని తలంచుకుంటూ చేయాలి. ఆ రూపం ఎలా ఉందో చూపిస్తున్నాడు, ఒక్కసారి ధ్యానించుకోవాలి. సగుణాం అన్ని అనంత కళ్యాణ గుణములతో ఉన్న మూర్తి. కరుణాపూర్ణాం తరుణీం అరుణారుణం మంచి నూతన యవ్వనంలో ఉన్నది, అరుణకాంతులతో ప్రకాశిస్తున్నది. ప్రసాదసుముఖీం ప్రసన్నంగా ఉన్నటువంటి తల్లి. చంద్రఖండ శిఖండినీం చంద్రలేఖ దాల్చి ఉన్నది. పాస అంకుశ వర అభీతి ధర పైన 2 చేతులతో పాశాంకుశములు, క్రింది 2 చేతులతో వరదముద్ర అభయముద్ర. ఏ రూపం ఇది? భువనేశ్వరి రూపం ఇది. ఇక్కడ వరద అభయముద్రలు తీసేసి చెరకు విల్లు పువ్వులు బాణాలు ఇస్తే ఆవిడే రాజరాజేశ్వరి. భువనేశ్వరి బీజం 3 మార్లు వస్తుంది అమ్మ మంత్రంలో, లలితా మంత్రంలో. అందుకు భువనేశ్వరికి కామేశ్వరికి లలితాపరమేశ్వరి భేదమేం లేదు, మరొక విశేషం అక్కడ కలిసిందంతే. కనుక భువనేశ్వరి స్వరూపాన్ని ఇక్కడ చెప్తున్నారు. దీని స్థానంలో అరుణాం కరుణాతరంగితాక్షిం ధృత పాశాంకుశ చేసుకోవచ్చు. పాశాంకుశ వరాభీతి ధరాం ఆనంద రూపిణిం ఇలా ధ్యానించి ఆరాధించు. దేని యందు? ఇందాక చెప్పిన వాటి యందు వేటి యందైనా, అంటే వాటిలో ఒక్కదాని యందా కాదు, అన్నిటి యందు చేసుకో, ఎవడొద్దన్నాడు. శ్రీచక్రంలో చేసుకో, యంత్రము అంటే శ్రీచక్రం. అదేవిధంగా గగనమండలంలో, సూర్యమండలంలో, చంద్రమండలంలో, హృదయ మండలంలో భావన చేసి ఆరాధించు. ఇది చెప్తున్నది. అందుకు ఎప్పుడైతే నువ్వు అంతర పూజకి వెళ్ళగలుగుతావో అంతవరకు బాహ్య పూజ మానకుండా చెయ్యు. బాహ్య దృష్టింత వరకు అది చెయ్యమని అమ్మవారు ఆజ్ఞాపించారు. అలా ఆరాధన చేసి గురువు చెప్పిన మంత్రము న్యాసంతో చేసి నాకు పాదాలకు సమర్పణ చేయాలి. ఆ తర్వాత పద్ధతి ప్రకారంగా నన్ను ఆరాధించి నైవేద్యాదులు సమర్పణ చేసి ఆ పూజనంతటినీ నా పాదాలకు సమర్పించాలి. ఈ పూజలో నా హృల్లేఖా బీజం మర్చిపోకు, మళ్ళీ చెప్తోంది. ఎందుకంటే హృల్లేఖా దర్పణే నిత్యం అహం తత్ప్రతిబింబిత. హృల్లేఖా బీజంలో నేను ఎప్పుడూ ప్రతిఫలిస్తుంటాను. అద్దంలో ముఖం ఎలా కనబడుతుందో హ్రీంకారంలో నేను అలా కనబడతాను అంటుందమ్మ. ఎంత అందంగా చెప్పిందండి. ఇదే మాట మీరు త్రిశతిలో హ్రీంకారాదర్శ బింబిక, హ్రీంకార ఆదర్శ బింబిక, హ్రీంకారం అనే అద్దంలో ప్రతిబింబించేది అని. అలాగే హ్రీంకారం అనే సౌందర్య స్తంభ విద్రుమ పుత్రిక. హ్రీంతో ఎన్ని చెప్పాడో, ఒక్కొక్కటి ఊరికినే కవిత్వం కాదు. హ్రీంలో పలు రకాలుగా ప్రసరిస్తున్న అమ్మ యొక్క చైతన్యాన్ని అంతటి అక్కడ వర్ణించి చూపించాడు. అదంతా ఒక్క మాటలో ఇక్కడ తల్లి మొత్తం దేవీ గీత యొక్క ఆఖరి వాక్యాల్లో ఈ మాట వివరిస్తున్నది. ఎవడైతే ఇలా నిత్యం పూజ చేస్తాడో, నన్ను ఇంత భావనాత్మకంగా పూజ చేసి ఈ చెప్పిన స్థానములందు నన్ను ధ్యానిస్తూ నాకు అర్పణ చేస్తూ నా క్షేత్రముల యందు సంచరిస్తూ సాధన చేసేవాడు దేహాంతే, వాడు దేహం పతనమైన వెంటనే మణిద్వీపం మమ యాత్యేవ సర్వదా, వాడు నా మణిద్వీపానికి చేరుకుంటాడు. అమ్మ అంత స్పష్టంగా చెప్పిందండి. మణిద్వీపం ఇలాంటి ఆరాధన చేసేవాడికి కూడా లభిస్తున్నది. అంటే సాత్విక భక్తితో ఇలాంటి ఆరాధన చేస్తే అది పరాభక్తిగా పరిణమించిపోయి మణిద్వీప వాసం ఇస్తున్నది అని విన్నావుగా. ఇంకా నేను ఈ చెప్పినటువంటి విద్య ఏదైతే ఉందో ఈ విద్య నిరంతరం మననం చేసుకోవాల్సింది. కానీ ఇది ఎవడు పెడితే వాడికి చెప్పక సుమా అని హెచ్చరించిందండి. ఇది ఎవరికి చెప్పాలి? ఇదంతు గీతాశాస్త్రం మే, ఇది నా గీతాశాస్త్రం. నా అశిష్యాయ వదేత్ క్వచిత్, శిష్యుడు కాని వాడికి చెప్పు. శిష్యుడు అంటే అఖండమైనటువంటి వినయంతో గురువుపై అచంచలమైన శ్రద్ధతో ఉన్న శిష్యుడు ఒక్కడున్నా ఆ గురువు భాగ్యమేనండి నిజంగా. అలాంటి శిష్యుడు కాని వాడికి ఇది చెప్పకు అన్నాడు. ఇక్కడ శిష్యత్వ లక్షణాలు ఉండాలి, అవి లేని వాడికి ఇది చెప్పకు. నా శిష్యాయ వదేత్ క్వచిత్, నా అభక్తాయ, అమ్మ భక్తుడు కానివాడికి ఇది చెప్పకు. నా ధూర్తాయ, మూర్ఖుడికి చెప్పకు. పైగా ఆవిడ వితండవాదం చేస్తాడు. ఆవిడ అలా చెప్పింది కానీ నాకు డౌట్ అండి అంటాడు. ఆవిడ అలా చెప్తే డౌటా? అలాంటి వితండవాదులకి చెప్పకు. ఎందుకంటే లౌకిక శాస్త్రాలకి తర్కాలు కావాలి కానీ అమ్మ శాస్త్రానికి తర్కం పనిచేయదు, శ్రద్ధ తప్ప. అది అమ్మ మాట. అందుకే 3 అర్హతలు ఉండాలి ఇక్కడ. ఒకటి ధూర్తత్వం ఉండకూడదు, రెండవది అభక్తి ఉండకూడదు, అంటే భక్తుడై ఉండాలి, ధూర్తుడు కాకుండా ఉండాలి, శిష్యుడై ఉండాలి. అటువంటి వాడికి మాత్రమే చెప్పాలి సుమా. పైగా జ్యేష్ఠపుత్రుడికి చెప్పవచ్చు అన్నాడు. అంటే తండ్రి అయిన వాడు తన పెద్ద కొడుకు చెప్పాలట. ఎందుకంటే వాడు తరించితే వాడి వల్ల వీడు తరిస్తాడు, అదొకటి.
తస్మాదవశ్యం యత్నేన గోపనీయం, దీన్ని దాచిపెట్టు, ఎవరు పెడితే వాళ్ళకి చెప్పకు. సుశీలాయ సువేషాయ దేవీ భక్తియుతాయ చ, మంచి శీలము కలవాడు దేవీ భక్తి కలవాడు వాడికి నువ్వు ఇది ఉపదేశించు. అంతేకాదు నా గీతని శ్రాద్ధకాలంలో ఆ భోక్తల దగ్గర కానీ చదివితే వాళ్ళ పితరులు అక్షయ లోకాలకి వెళతారు. ఇది చెప్తున్నారు. ఎంత విశేషమైన అంశం చూడండి. అంతేకాదు ఇందాక శక్తిపీఠముల గురించి కొన్ని చెప్పిందమ్మ, అన్నీ చెప్పలేదండి. అన్నీ మనం రోజు చదవలేమని ఆవిడికి తెలుసు. ఆ కొద్ది శక్తిపీఠాలు కూడా నిత్యం పఠించుతూ శ్రాద్ధకాలంలో పఠిస్తే పితరులు అక్షయ లోకాలకు వెళ్తారని చెప్పింది. అని శక్తిపీఠ స్మరణం అంత గొప్పదిగా వివరించింది. ఇది మనం అమ్మవారు బోధించినటువంటి దివ్యమైన దేవీ గీత. దీనికి నమస్కారం చేసుకుందాం. ఇదంతా చెప్పి వ్యాసులు వారు కాస్త మౌనం వహించారు. వెంటనే అన్నట్టు జనమేజయుడు, అయ్యా ఆపేసేవేం, అమ్మ గురించి ఇంకా వినాలనుంది, చెప్పు. ధన్యుడు అయ్యా అన్నట్టు వెంటనే. ఎందుకంటే అమ్మ గురించి వినాలి వినాలి వినాలని తపన పుట్టిందా ధన్యుడు. ఇంక చెప్పేదేముంది, చెప్తా విను. నీకు ఆసక్తే ఉండాలి కానీ నాకు చెప్పే ఆ శక్తి నాకే వస్తుంది, చెప్తున్నాను విను అంటూ పైగా అమ్మవారి కథ వింటే పదే పదే అశ్వమేధస్య ఫలం అక్షయమస్తునతే. అమ్మవారి కథ విన్నప్పుడు ప్రతి పదానికి అశ్వమేధయాగ ఫలం లభిస్తుంది అని ఒక అద్భుతమైన కథ చెప్తున్నాడు. ఇది పేరుకు ఒక కథలాగున్న ఈ కథా శ్రవణంతో దేవీ భాగవత ఒక పూర్ణత్వాన్ని పొందుతున్నది. ఇందులో అనేకమైన తత్వాలు చెప్తున్నాడు. ఇది చాలా ముఖ్యం. పైగా హరిశ్చంద్రుడు ఇప్పుడు చెప్పబోయే దేవిని ఉపాసన చేశాడు, సిద్ధి పొందాడు అని వ్యాసుడు అంటే జనమేజయుడు ఆ తల్లి గురించి నాకు పూర్తిగా చెప్పన్నాడు. ఇప్పుడు వివరిస్తున్నాడు. హిరణ్యాక్ష వంశంలో రురుడు అనే ఒక రాక్షసుడు ఉన్నాడు. ఆ రురుని పుత్రుడు దుర్గముడు అనబడే రాక్షసుడు. దుర్గమ, ఈ శబ్దం వినండి. దుర్గముడు అంటే అంత తేలిగ్గా కొరుకుడు పడ్డు, అది అలాంటి వాడు. వాడిని భరించడం కష్టం. అలాంటి భయంకరమైన వాడు దుర్గముడు. ఇంకా దుర్గమ అంటే వాడి దగ్గర ఏవే ఉంటాయో చూడండి. దుర్మార్గ, దుష్టత్వ, దురాచార, దురిత, వీటన్నిటి యొక్క కలయిక వాడు. ఎందుకు ఇంత నిర్వచనం చెప్తున్నానంటే ఆ దుర్గముడు ఏమో చచ్చిపోయాడు అనుకుంటున్నారేమో, క్షేమంగా ఉన్నాడు అందరి దగ్గర. వాడిని చంపడానికే నవరాత్రోత్సవం. మొత్తానికి దుర్గముడు అనే రాక్షసుడు ఉన్నట్ట. ఇతడు చాలా వెరైటీ రాక్షసుడండి. అసలు రాక్షసులందరూ వెరైటీవే, ఒక్కొక్కడిది ఒక్కొక్క వెరైటీ. అందుకే ఇందరు రాక్షసుల కథలు. అందరు రాక్షసులు కోరికొక్కటే కానీ తీర్చుకునే పద్ధతి తేడా. ఆ మాటకు వస్తే అందరికీ కోరికొక్కటే, కలకాలం ఉండిపోవాలి, ఉన్నంతకాలం ఆనందంగా ఉండాలి, ఏ ఒక్కడైనా సరే తన ముందు నిలవకూడదు, అంతే కదా. వీళ్ళ కోరిక అదే. వీళ్ళ పేరు రాక్షసులు. ఆ కోరిక ఎవడున్నా వాడు రాక్షసే. అయితే ఈ కోరిక తీరడం కోసం తపస్సు చేశారు. అది గొప్ప విషయం. ఈ తపస్సు చేస్తే బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. అయ్యి నీకేం కావాలయ్యా అన్నాడు. వీడు వెరైటీగా ఆలోచించాడు. ఎందుకంటే పూర్వీకుల నుంచి పాఠాలు పొందాలి కదా. మా అన్నలు పిచ్చి పిచ్చి కోరికలందరూ కోరికలు చచ్చారు దెబ్బకి, నేను కొత్తగా వాళ్ళకంటే తెలివిగా కోరతాను అన్నాడు. ఇలాంటి తెలివైన వాళ్ళే భండాసురుడు, మహిషాసురుడు, శుంభనిశుంభులు ఒక్కొక్కడు ఒక్కొక్క రకమైన కోరిక కోరారు. చావు తప్పించుకోవడానికి చూపించే చావు తెలివితేటలు.